కావలి కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులకు ఎలాంటి సమస్య లేకుండా రెండో పంట కోసం నీటిని విడుదల చేస్తున్నట్టు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో పాటు సాగునీటి సంఘ అధ్యక్షులు రైతులతో కలిసి నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. కావలి కాలువ కింద సాగునీటిని విడుదల చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్కు మహిళలు అపూర్వ స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నేతలతో పాటు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. నీటి సంఘాలు నమస్తు రుద్రరూపేభ్యః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నమ పార్వతీ హర 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 మహా నీటి సంఘాలు అంటారన్న రైతుల పంటలు పండించేందుకు రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున సంగం వద్ద ఉన్నటువంటి కావలి కాలువకి నీళ్లు వదిలేందుకు సోమశిల అధికారులు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, కావలి నియోజకవర్గ రైతాంగం, అదేవిధంగా జలదంగి మండల రైతాంగం, సంఘం సంబంధించినటువంటి రైతాంగం అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్తో పాటు సోమశిల అధికారులు అందరూ కూడా చర్చించుకొని, అదేవిధంగా మేమందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం కావలి కాలువ కింద ఉన్నటువంటి 74,000 ఆయకట్టు ఉంది, అనాథరైజ్డ్గా ఇంకొక 25,000 పైన ఉంది. వీటన్నిటికి కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు సుమారు 25,000 ఎకరాలకి సంబంధించిన రైతులు పంటలు వేయరు. కాబట్టి కావలి కాలువకు సఫిషియెంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిల ఈ రోజున కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది. కావలి ప్రాంతంలో ఉన్నటువంటి 52 చెరువుల్లోనూ నీళ్లు ఇప్పటికీ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నారుమడులకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది. 8.7 టీఎంసీల వాటర్ని కావలి కాలువకి ఈరోజు అలొకేషన్ జరిగింది. అందులో భాగంగా 74,000 ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశిల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్ళు ఇస్తాం, మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
మెట్ట ప్రాంతానికి రెండో పంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఐడి కింద ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. గతంలో కాలం కొంత లేట్ అయినందువల్ల మొదట వేసుకున్నటువంటి పంటల్లో కొంత దిగుబడి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో మమేకమై వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరుతడి పంటలు కానీ లేదా వరి వేసుకునే వాళ్ళు వరి వేసుకోవడం కానీ వాటర్ని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుంటే ఇంకా డ్యాములో మనకు నీళ్లు మిగిలేదానికి అవకాశం ఉంటుంది. నీళ్లు వస్తున్నాయని దుబారా అనేది కాకుండా రైతాంగం దానికి మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని లస్కర్ల ద్వారా నీళ్లు పారేటట్టుగా చేసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దానికి మమేకం అవుతారు కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ మంచి రేటు కూడా రాబోతుంది. ఈ రోజున సీఎంఆర్ నెల్లూరు జిల్లాలో మంచి రేట్లు వచ్చినాయి. సీఎంఆర్ ద్వారా దాదాపు 1,20,000 టన్నుల ధాన్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ అయింది. రెండో కారుకి కూడా సీఎంఆర్ తప్పకుండా మన జిల్లాలో ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకొని పంటలు పండించుకొని రైతాంగం ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వ ఈ సోమశిల అధికారుల పర్యవేక్షణలో నీటి యాజమాన్యం నిరంతరం కూడా జరుగుతుంటుంది. ఈ రోజున కాలువకు కూడా సిల్ట్ తీయటం కూడా పూర్తయింది. దాదాపు 3,83,00,000 రూపాయలతో ఈరోజు సిల్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి రైతాంగానికి తొందరగా నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ఎక్కువ మిషన్లు పెట్టి కాంట్రాక్టర్లు కూడా మాకు అందించినందుకు కాంట్రాక్టర్లని అధికారులను కూడా ఈ సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. నిన్నటి కాలంలో నీళ్ళు ఆగిపోయిన వెంటనే నుంచి ఈ రోజు వరకు 1 నెలలోనే మళ్ళా కాలంలో ఉన్నటువంటి సిల్ట్ అంతా రిమూవల్ చేసినందుకు దగ్గరుండి పర్యవేక్షించినందుకు మా సోమశిల అధికారులందరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా నా మిత్రులు సురేష్ కానీ నేను కానీ నిరంతరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం రైతుల అభ్యున్నత కోసం రైతుల యొక్క బాగుల కోసం రైతుల యొక్క యోగక్షేమాల కోసం నిరంతరం కూడా మేము అండగా ఉంటాం. వాళ్ళని తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకునే దాంట్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.